వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి అవినీతి వ్యవహారాలపై విచారణ జరిపిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రకటించారు. తనపై అవాకులు చవాకులు పేలితే కొవ్వు దించుతామని హెచ్చరించారు. బాలినేని తనపై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కౌంటింగ్ జరుగుతుండగానే ఓడిపోతామని తెలుసుకొని తన కుటుంబంతో సహా హైదరాబాదుకు పారిపోయిన బాలినేని తన కార్యకర్తలకు ఎలా అండగా ఉంటారని ప్రశ్నించారు. వాడు వీడు అంటూ సంబోధిస్తూ మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలినేని వియ్యంకుడు కడుతున్న విల్లాస్లో పక్కా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ విల్లాస్ కోసం ఐరన్ ఓరు ఉన్న కొండల్ని తొలిచి మట్టిని తరలించుకుపోయారన్నారు. విల్లాస్ దగ్గరకు ఎవరైనా వస్తే వాళ్ళ సంగతి తేలుస్తామని బూతులు మాట్లాడారని, తప్పకుండా విల్లాస్లో జరిగిన అక్రమాలపై అధికారులతో విచారణ చేయిస్తామని తేల్చి చెప్పారు. విల్లాస్ ముందు ఉన్న ప్రైవేట్ వ్యక్తుల స్థలాలను బెదిరించి రాయించుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చిల్లర పనులన్నీ మీరు చేసి మాపై అబండాలు వేస్తున్నారని ఎమ్మెల్యే దామచర్ల బాలినేనిపై ఫైర్ అయ్యారు. నువ్వు పోతావో జైల్లో కూర్చుంటావో, 2 రోజుల తర్వాత బయటకు వస్తా చూస్తా, ఏం చూస్తావో అది కూడా చూస్తాం. నువ్వు ఉన్నప్పుడే పీకలేకపోయావు, ఇప్పుడేం బిగుతావో చూస్తా అది కూడా. అంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడు వీడు, లేకపోతే మొన్న ఏదో ఇంకోటి ఏదో మాట్లాడాడు, ఒక వీడియోలో చూసా, బచ్చా ఏంది బచ్చా కాదు అనేది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. సంస్కారం మాట్లాడితే సంస్కారాలు అడ్డొస్తాయి. వయసులో పెద్దోడివి. ఇంకొకసారి మాట్లాడితే కొవ్వు కూడా దించుతాను, ఊరికే వదలం. ఇంకొకసారి మాట్లాడు, వాడు వీడని మాట్లాడు, నువ్వు కొవ్వు దించుతాను అట్లే. ఏదో గమ్ముగా ఉంటున్నారులే, పద్ధతిగా ఉంటున్నారులే అని చెప్పేసి ఊరుకుంటున్నారు అనుకున్నారా? చేసి నీ అరాచకాలన్నీ చేసి అధికారం అడ్డం పెట్టుకొని నీ కొడుకు ఎన్ని చేసింది. మీరు హాస్పిటల్లో డబ్బులు వసూలు చేయలే, గ్రానైట్లో డబ్బులు వసూలు చేయలే, ఒక్కొక్క బార్లో పోయేసి సీసాకి 10 రూపాయలు వసూలు చేయలేదా? వైశాస్ కమర్షియల్ బిల్డింగ్ ఉంటే డబ్బులు వసూలు చేయలే. నాకేం తెలియదు, మా కొడుకు ఏం తెలియదు అని మాట్లాడతారు. నాకు అర్థం కాదు అసలు. చేసిన పాపాలకి బుద్ధి చెప్పారు ప్రజలు. తెలుసుకో, సంస్కారంగా మాట్లాడటం తెలుసుకో. వచ్చావా కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పి, నువ్వు ఎవరు బొమ్మల్లో నిన్ను పారిపోయింది, నువ్వు ఎందుకు పోయి? ఎలక్షన్ అయిపోయింది, నువ్వు ఓడిపోతున్నావు, ఇంట్లో కూర్చో. సాయంత్రం కార్యకర్తల ఎవరికి ధైర్యం చెప్పు, నేనున్నాను, సరే గవర్నమెంట్ పోయింది, మీకు అన్నిటికీ నేను అండగా ఉంటా అని చెప్పి నువ్వు మాట్లాడుకోవాలి. నీ పాటికి నువ్వు కౌంటింగ్ అయిపోయి మాకు ఇంకా సర్టిఫికేట్ ఇవ్వకముందే నువ్వు హైదరాబాద్ చేరిపోయావు 4 గంటలకల్లా. నువ్వేం మాట్లాడతావు? ఇంకా కార్యకర్తల మీద నీకేముంది విశ్వాసం? ఇవాళ కార్యకర్తలకు అండగా ఉంటాను ఇట్లా చెప్పగలుగుతావు నువ్వు? జనాలు తెలియదు అనుకుంటావా? నువ్వు వచ్చి మాయ మాటలు చెప్పి 4 రోజుల నుండి 2 రోజుల నుండి పోతే మళ్ళా జనాలకు ప్రజలకు తెలియదా? మీ నాయకులకు తెలియదా? నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు. ఇన్ని రోజుల తర్వాత వచ్చావు. ఈ రోజు వచ్చేవాడివి ఎలా ఉన్నారు ఏంటనేది మాట్లాడుకోవాలి. నువ్వు ప్రశ్నలో మాట్లాడతావు, వాడు వీడు అని చెప్పి మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడు? దాంతోపాటు ఇంకేంది మాట్లాడాడు? విల్లాసు దాంట్లో పక్కా అవినీతి జరిగింది. దాన్ని మేము కూడా దానికి ఒక కమిటీ వేస్తాం, దాన్ని విజిలెన్స్ ఇస్తారు, వాళ్ళే చూస్తారు. ఐరన్ ఓవర్ మట్టి ఎవరు తీసుకెళ్ళమన్నాడు? నిన్ను ఐరన్ ఓవర్ది నీ ఇష్టారాజ్యంగా ఎన్ని ట్రిప్పులు తేలే? 20 లక్షలు కట్టావు అక్కడ. అంటే నీ అధికారులు ఉన్నారని చెప్పేసి, ఆ రోజు నీ మైండ్స్ ఉన్నారనో నీ పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు తోలి ఇవాళ ఏం చేశారు? విల్లాసు ఆయనంట భాస్కర్ రెడ్డి డబ్బులు ఇస్తానంట, అందుకని మనం నిలబడుతున్నాం అంట. నీ డబ్బులు, మీ బామ్మరుదులు, మీ గోళ మీది. దాన్ని ఎవరు చూస్తాడా? అసలు అర్థం కాలేదు. ఎవరికి సంబంధం? నీ భాస్కర్ రెడ్డి ఇస్తాడో లేకపోతే ఇంకోటి ఇస్తాడో తీసుకో, ఊరేగండి. మేము చూస్తుంది మాకు అక్కడ ప్రాబ్లం ఏంటి, పరిస్థితులు ఏంటని మేము అడుగు చూస్తున్నాం. ఇళ్ళకి వస్తే ఏదో బూతు కూడా మాట్లాడతావు. రేపు వస్తారు, డిపార్ట్మెంట్ వస్తారు, చెక్ చేస్తారు. గ్రానైట్ వాళ్ళకి వేశారు కదా మెజర్మెంట్, ఎంత మట్టి తీసుకొచ్చారో ఏందనేది, దాన్ని కూడా వేపిస్తాం, పెనాల్టీ వేస్తాం. ఆ పెనాల్టీ అప్పుడు కట్టాల్సి వస్తుంది. నా దగ్గరికి 2 వచ్చారు ఈ నెలలోనే.
ఆ రోడ్డు ఫేసింగ్ ఉండే మా ల్యాండ్ని విజయవాడకు రమ్మని చెప్పి హోటల్లో రమ్మని చెప్పేసి హోటల్లో కూర్చొని ఇది కానే కావాలి మాకు విలాసకర గడతను రోడ్డు ఫేసింగ్ మీద ఉందని చెప్పేసి వాళ్ళకి సగం డబ్బులు ఇచ్చేసి బలవంతంగా రోజు పోయి రిజిస్ట్రేషన్ చేయించారు. అది నిజం కాదా? చిల్లర పనులు చిల్లర శాస్త్రాలు నువ్వు చేసి